హాస్పిటల్లో ఉన్న వాణి జానుకి ఏడుస్తూ ఫోన్ చేస్తుంది. జాను నువ్వు అర్జెంటుగా రా జాను అని పార్వతి ఏడుస్తూ ఉంటే, వదిన ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగింది చెప్పు వదిన అని జాను కంగారు పడుతూ ఉంటుంది. మీ నాన్నకి యాక్సిడెంట్ అయ్యింది, ఇలా హాస్పిటల్లో ఉన్నాడు అని వాణి చెప్పడంతో ఇప్పుడే బయలుదేరి వస్తాను అని జాను ఫోన్ పెట్టేస్తుంది. అయితే జై ఏమో ఇంటికి డోర్ లాక్ చేసుకుని వెళ్ళి ఉంటాడు. దాంతో జాను కోపంతో రగిలిపోతూ ఇంట్లో ఉన్న వస్తువులు కొన్నింటిని పాడు చేసి విసిరి కొట్టి ఉంటుంది. తర్వాత జై ఇంటికి వచ్చి లోపలికి రాగానే జాను ఏమీ మాట్లాడకుండా జైని తోసుకొని మరీ పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటుంది. అదేంటి జాను నన్ను చూసి ఇలా పరుగులు పెడుతూ పారిపోయింది, ఏమీ మాట్లాడలేదు అంటే జానుకి నా గురించిన మొత్తం నిజం తెలిసిపోయిందా? అందుకే నాతో ఏమీ మాట్లాడకుండా అందరికీ నిజం చెప్పటానికి ఇలా పరుగులు పెడుతూ పారిపోయిందా? నో, అలా జరగటానికి వీల్లేదు. నా గురించిన నిజం ఎవరికి తెలియటానికి వీల్లేదు. జాను ఇండ్లైతే దాటింది, కానీ గొంతు నుండి ఆ నిజమైతే బయటికి రానివ్వకుండా నేను జానుని చంపేస్తాను అని రివాల్వర్ పట్టుకొని జై కారులో బయలుదేరి వస్తూ ఉంటారు. ఇక జాను అయితే ఆటో ఎక్కి అన్న త్వరగా పోనివ్వండన్నా అని హాస్పిటల్కి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. జై ఏమో జానుకి నిజం తెలిసిపోయిందని, జాను నిన్ను అస్సలు వదలను, నీ గొంతులో నుండి ఒక్క నిజం కూడా బయటికి రానివ్వను జాను, నిన్ను నేను చంపేస్తానని రివాల్వర్ పట్టుకొని కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు.